అభిజ్ఞ అంటే తెలుసుకోలేని కోరిక. ఈ రోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్‌లోని చాప్టర్ 2 యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే టాపిక్‌కి సంబంధించి ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ 10th క్లాస్ ఫిజిక్స్ మొత్తము కూడా మన దాంట్లో ఉంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు నేర్చుకుంటుంది సరిపోదు మీకు. ఇంపార్టెంట్ చెప్తున్నా. ఇది సరిపోదు. మీరు ఇన్ కేస్ ఐఐటీ గానీ, పాలిసెట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాటికి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటాయి. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని ఓన్ చేసుకోండి. అండ్ బై. లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అనే దాన్ని కాస్త రివైజ్ చేసేస్తా. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం సింపుల్గా అంటే యాసిడ్ ప్లస్ యాసిడ్ అనేది ఎప్పుడూ కూడాను నో రియాక్షన్. ఎప్పుడూ కూడాను రియాక్షన్ అనేది టేక్ ప్లేస్ అవ్వదు. ఇది పాయింట్ 1. అట్ ద సేమ్ టైం నిన్న ఇంకొకటి కూడా నేర్చుకున్నాం. అది ఏంటి అని అంటే బేస్ ప్లస్ బేస్. ఎప్పుడైనా రెండు బేసులు కూడాను రియాక్షన్ ఎప్పుడు కూడాను నో రియాక్షన్ అనమాట. ఇక్కడ కూడాను రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవ్వదు. అదే ఇంతకుముందు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు ఇన్ కేస్ యాసిడ్ ప్లస్ బేస్ ఈ రెండు జరిగేటప్పుడు ఏమవుతుంది అనేది మీకు సింపుల్గా చెప్పాలంటే న్యూట్రలైజేషన్ జరిగిపోతుంది అనుకుని చెప్పామన్నమాట నేను యాక్చువల్లీ కూడాను. ఎస్, ఇక్కడ ఈ రకంగా రెండు కూడా ఒక యాసిడ్ ఒక బేస్ రెండు సరిసమానంగా పవర్ఫుల్గా ఉంటే సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సాల్ట్స్ ప్లస్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్నే సింపుల్గా ఏమంటచ్చు అంటే న్యూట్రలైజేషన్ అంటాం. ఓకే, న్యూట్రలైజేషన్. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ న్యూట్రలైజేషన్ ఇక్కడ ఫామ్ అయ్యే సాల్ట్స్ ఉన్నాయి కదా, ఈ సాల్ట్స్ అనమాట ఇన్ కేస్ యాసిడ్ యొక్క పవర్ ఉంటే ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. ఇన్ కేస్ బేస్ యొక్క పవర్ ఉంటే బేసిక్ సాల్ట్ వస్తుంది అనమాట. ఇది సేమ్ అనమాట. ఈ సాల్ట్స్ అనేది అయితే ఎసిడిక్ రావచ్చు లేదంటే బేసిక్ రావచ్చు. ఇది నిన్న నేర్చుకునే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు అసలైంది చూడండి. సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారంగా ఇంకేం చెప్పొచ్చు అని సింపుల్గా చెప్పాలంటే మెటల్ ఆక్సైడ్ ఉంది కదా, యాక్చువల్లీ మెటల్ ఆక్సైడ్ అనేది బేస్ అనమాట అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది యాసిడ్. సో ఇప్పుడు వీటి బట్టి మీకు అర్థమైపోవాలి ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఏవేవి ఎలా చేస్తాయి అనేది. పైన మీకు ఎలాగో ఫార్ములాస్ రాస్తాను కాబట్టి దాని ప్రకారంగా జరిగిపోతాయి అనమాట. సో ఏవి మెటల్ ఆక్సైడ్స్ ఏవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేది మీకు ఆల్రెడీ లిస్ట్ కూడా రాసిస్తాను. సో హ్యాపీగా మీరు ఆ లిస్ట్ని ఒకసారి చూసేస్తే సెట్ అయిపోద్ది అనమాట. మీకు ఏవి మెటల్ ఆక్సైడ్స్ ఏవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ రెండు కూడా తెలిసిపోతాయి అనమాట. ఓకే, దీని తర్వాత వీటికి ఎక్సెప్షనల్గా ఇంకొన్ని చెప్పాను. సో ఇక్కడ కనిపించే ఈ మెటల్ కార్బోనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కూడాను బేసే అనమాట యాక్చువల్లీ. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఈ ఎక్స్ట్రాగా ఈ రెండు కూడాను రియాక్ట్ అయ్యేటప్పుడు అంటే ఇది బేస్ కాబట్టి యాసిడ్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రాగా ఏం ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా? ఒక కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో పైన ఉంది కదా ఈ రియాక్షన్కి యాక్చువల్లీ ఒక్క కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ సాల్ట్స్ ప్లస్ H2O ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తే చాలు అనమాట. సో ఇవి రియాక్టెంట్ సైడ్ అంతే. సో ఇంతకు మించి ఇంకేం రియాక్షన్ లేవు. ఇంకొకటి ఏమైనా ఉందా చూద్దాం. ఇంకా నిన్న లాస్ట్లో ఒక రియాక్షన్ చెప్పాం. లాస్ట్లో కదా అన్నిటికన్నా ఫ్రంట్లో ఏదైనా యాసిడ్ కానీ లేదంటే బేస్ కానీ ఈ రెండు కానీ ఒకవేళ మెటల్తో రియాక్ట్ అయితే సో ఇలా మెటల్స్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఈ రెండు కూడా కామన్గా ప్రొడ్యూస్ చేసేది ఒకటే ఉంది. అది ఏంటి తెలుసా? ఒకటి సాల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వీటితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇదొక ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఒకసారి రాసేద్దామా? 1 2 3. ఓకే, 3 తర్వాత ఇక్కడ 4. టోటల్గా 4 రియాక్షన్స్. ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే, ఈ రెండు కూడా సేమ్. సో ఇది సెకండ్ రియాక్షన్, ఇది థర్డ్ రియాక్షన్. సో ఇదనమాట టోటల్గా స్ట్రక్చర్ అంతా కూడాను. అయితే ఇప్పటి వరకు కూడాను మీకు యాసిడ్స్ అంటే ఏంటి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వలేదు కదా. ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. హెచ్ కానీ H3O ప్లస్ అయాన్స్ కానీ ఏదైతే వాటర్లో కానీ లేకపోతే ఎక్వియస్ సొల్యూషన్లో కానీ ఓకేనా, మళ్ళీ చెప్తున్నా H ప్లస్ అయాన్స్ కానీ H3O ప్లస్ అయాన్స్ కానీ ఈ రెండింటిని కూడాను ఏదైనా వాటర్లో కానీ ఎక్వియస్ సొల్యూషన్ కానీ రిలీజ్ చేస్తే దాన్ని యాసిడ్ అంటారు. ఎగ్జాంపుల్గా ఒకటి ట్రై చేద్దాం చూడండి. HCl అనుకుని ఒకటి ఉంది. ఈ HClని ఎప్పుడైతే మనము ఏదైనా లిక్విడ్లో వేసేటప్పుడు ఏమవుతుంది తెలుసా? దాన్ని విడగొడితే ఎలా విడిపోద్ది తెలుసా? H ప్లస్గా విడిపోద్ది ప్లస్ Cl మైనస్గా, అంటే ఒక ప్లస్ ఒక మైనస్గా విడిపోద్ది అనమాట. సో ఈ రకంగా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక సిచ్యువేషన్ తీసుకుంటే మనకి HNO3 నైట్రిక్ యాసిడ్ అనుకుని ఒకటి ఉంది. ఈ నైట్రిక్ యాసిడ్ని కూడాను మనము వాటర్లో కానీ ఏదైనా ఒక ఎక్వియస్ సొల్యూషన్లో వేస్తే అది కూడా ఎలా అవుతుంది తెలుసా? H ప్లస్గా విడిపోద్ది లేదంటే నైట్రేట్ NO3 మైనస్గా కూడా విడిపోద్ది. అండ్ ఇంకొక సిచ్యువేషన్ కూడా చూపిస్తా. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకుని ఒకటి ఉంది. ఇది కూడా సేమ్ అనమాట. దీని కూడా లిక్విడ్లో కానీ లేకపోతే ఏదైనా ఎక్వియస్ సొల్యూషన్ వాటర్లో కానీ వేస్తే ఇది కూడా H ప్లస్గా విడిపోతుంది
సల్ఫేట్గా మిగిలిపోతుంది. సో ఈ రకంగా చూస్తే ఇక్కడ టోటల్గా కూడాను ఏమవుతుంది, టోటల్గా ఇక్కడ మొత్తం సిచ్యువేషన్లో కూడాను కామన్గా మనకు ఒకటి కనిపిస్తుంది హెచ్ ప్లస్ హెచ్ ప్లస్ హెచ్ ప్లస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే దాన్ని డిసోసియేట్ చేసేటప్పుడు, దాన్ని రెండు ముక్కలు విడగొట్టేటప్పుడు హెచ్ ప్లస్గానే రిలీజ్ చేస్తే దాన్ని సింపుల్గా ఒక మాట అనొచ్చు, వాటిని యాసిడ్స్ అని అంటాం. సార్ ఇంకొకటి మరి హెచ్ ప్లస్ కాకుండా ఇంక వేరే ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయంటే ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇప్పుడు NaOH కూడాను ఇలాగే విడగొట్టామని అనుకుంటే ఇది కూడా ఏం చేస్తుంది తెలుసా, Na ప్లస్గా విడిపోద్ది. ప్లస్ దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే OH మైనస్గా విడిపోద్ది. సో OH మైనస్గా ఇంకొక సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. ఈసారి పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. దీన్ని కూడాను వాటర్లో కానీ ఏదైనా ఒక లిక్విడ్లో కానీ వేస్తే ఇది కూడాను విడిపోవాలనుకునేటప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఒక ప్లస్ అంటే K ప్లస్గా మిగిలిపోద్ది, OH మైనస్గా విడిపోద్ది. అట్ ద సేమ్ టైం ఈసారి కాల్షియం హైడ్రాక్సైడ్ ఒకటి తీసుకుందాం. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కూడాను అంతే అనమాట. దీన్ని కూడా వాటర్ కానీ ఏదైనా ఎక్వియస్ సొల్యూషన్లో వేస్తే ఇది కూడా ఎలా మిగిలిపోతుంది తెలుసా, Ca+2 అంటే కాల్షియం ప్లస్ హైడ్రాక్సైడ్ OH మైనస్గా విడిపోతుంది. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాటర్లో విడగొట్టేటప్పుడు 2 టైప్స్గా కనిపిస్తున్నాయి. ఒకటి హెచ్ ప్లస్గా విడిపోతే దాన్ని సింపుల్గా మనం ఒక పేరు పెట్టుకుంటాం, వాటిని యాసిడ్స్ అంటున్నాం. ఇన్ కేస్ వాటర్లో వేసేటప్పుడు OH మైనస్ అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ కానీ విడిపోతే దాన్ని ఏమంటామంటే సింపుల్గా ఇక్కడ బేసిస్ అని అంటాం. ఓకేనా. సో ఇదేదో కొద్దిగా అర్థమైంది కానీ అర్థం కానట్టుంది అని అనిపిస్తుంది కదా. ఒక పని చేద్దాం, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. యాక్చువల్లీ చిన్న ఎక్స్పెరిమెంట్ ఏం లేదనమాట. ఇలా ఒక బేకర్ తీసుకోండి. ఓకే, ఇలా బేకర్ తీసుకునేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి చెప్తాను చూడండి. ఎలక్ట్రిసిటీ అంటే మన ఇంట్లో వాడుతున్నాం కదా, ఈ కరెంట్ అసలు ఎలా వెళ్తుంది అనేది మీకు బాగా అబ్జర్వ్ చేస్తే వైర్ ఉందా, ఇది ఒక వైర్ కదా. ఈ వైర్లో యాక్చువల్లీ అయాన్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఈ అయాన్స్ అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అది ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో సంథింగ్. ఓకే, అది ప్లస్ అని అవ్వచ్చు, మైనస్ అని అవ్వచ్చు. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటంటే జస్ట్ ఫ్లో ఆఫ్ అయాన్స్. అది ప్లస్ కానీ మైనస్ కానీ ఏదో ఒకటి ఫ్లో అయితే దాన్ని ఏమంటామంటే మనం ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఇది ఎలక్ట్రిసిటీ. అయితే మీకు ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో చూస్తే హెచ్ ప్లస్ అనుకుని ఒక అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఒక దాంట్లో. ఇంకొక కైండ్ ఆఫ్ థింగ్స్లో చూస్తే OH మైనస్ కూడాను అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో అసలు ఇవి నిజంగా OH మైనస్ కానీ హెచ్ ప్లస్ అయాన్స్ సంథింగ్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయా లేదా అనుకుని మనకు తెలియాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. మనం ఒక బేకర్ తీసుకున్నాం. ఈ బేకర్లో మనము 2 నెయిల్స్ తీసుకుంటాం, లేకపోతే ఏదైనా మీకు తెలిసిన మెటల్కి సంబంధించిన ఐరన్ మెటల్కి సంబంధించిన 2 రాడ్స్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనికి మనం ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం తెలుసా, 2 వైర్స్ కనెక్ట్ చేయండి. ఇలా 2 వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ వైర్స్కి ఇక్కడ ఏం చేస్తాం తెలుసా, ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుందాం. ఓకే, ఇలా చిన్న బ్యాటరీ, ఒక ప్లస్ సింబల్ ఇంకొకటి మైనస్ సింబల్, బ్యాటరీ అనేది ఒక దాన్ని పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, ఒక చిన్న బల్బ్ అనేది కనెక్ట్ చేద్దాం. ఓకే, ఒక చిన్న బల్బు, ఇలా బల్బ్ కనెక్ట్ చేస్తాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈసారి ఇక్కడ ఏం చేస్తామంటే ఒక చిన్న స్విచ్ లాంటిది ఒకటి పెడదాం. ఓకే, అన్ని ఫుల్ సెటప్గా ఇది ఒక స్విచ్ అనుకుందాం. ఓకే, ఇలా ఒక స్విచ్ కనెక్ట్ చేసి ఈ వైర్కి పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మనకు కావాల్సిన వాటర్ లిక్విడ్ వేసేద్దాం. ఇలా లిక్విడ్ వేసేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది అసలైంది ఏంటంటే, మీరు ఇన్ కేస్ దీంట్లో గ్లూకోజ్ కానీ లేదు అంటే కిరోసిన్ కానీ ఇలాంటివన్నీ వేసాయనుకో ఈ బల్బ్ అనేది అసలు గ్లో అవ్వదు. ఓకేనా, ఈ బల్బ్ అనేది అస్సలు గ్లో అనేది అవ్వదు అనేది ఇంపార్టెంట్ విషయం. చూడండి, అదే ఇన్ కేస్ ఇదే దాంట్లోన మీరు HCl వేయండి, లేదంటే H2SO4 వేయండి, అండ్ లేదంటే HNO3 వేయండి. ఈ 3 వేస్తే వీటిలో మామూలుగా కామన్గా ఏమొస్తున్నాయి, హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా హెచ్ ప్లస్ అయాన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ స్విచ్ అనేది ఎప్పుడైతే వైర్ కనెక్ట్ చేస్తామో, వైర్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ అయాన్స్ అనేవి ఇలా రిలీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేటప్పుడు స్విచ్ కూడాను ఈ వైర్కి నెగిటివ్ సైడ్కి కనెక్ట్ చేసామో ఇక ఒక కంప్లీట్ సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇలా కంప్లీట్ సర్కిల్ అనేది ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఆ ఫ్లో అనేది బల్బ్లోకి కూడా వెళ్తుంది కదా. ఎప్పుడైతే బల్బ్లోకి వెళ్తున్నాయో ఇవన్నీ కూడా వెలుగుతాయి, బల్బ్ అనేది వెలుగుతుంది. సో దీన్ని బట్టి ఎప్పుడైతే బల్బ్ వెలుగుతుందో ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ బల్బ్స్ అన్నీ కూడా, అంటే ఆల్ కైండ్స్ కాదు అన్ని రకాల యాసిడ్స్ ట్రై చేసేటప్పుడు అనేది బల్బ్ అనేది వెలుగుతుంది. సో ఇన్ కేసు ఈ రకంగా బల్బ్ వెలుగుతుంటే మన సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, అరే దీంట్లో అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, ఈ యాసిడ్ కైండ్ ఆఫ్ దాంట్లో మనం రిలీజ్ చేసేటప్పుడు యాసిడ్స్ అన్నీ వేసేటప్పుడు స్పెషల్గా ఏ టైప్ రిలీజ్ అవుతున్నాయంటే హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనే విషయం అర్థం చేసుకున్నారు అనమాట. ఇదే దాన్ని వాళ్ళు గ్లూకోజ్ వేశారు, ఆల్కహాల్ వేశారు, ఇందులో లిక్విడ్ వేస్తే మాత్రం అస్సలు వెలగలేదనమాట. ఇదే సేమ్ సిచ్యువేషన్ని ఇంకొక పని చేశారు అనమాట. ఈసారి యాసిడ్స్ కాకుండా ఇంకొక డిఫరెంట్ వాటిని తీసుకున్నారు.
ఇదే దాన్ని ఇంకొకటి తీసుకొని ఈసారి ఏం చేస్తారు తెలుసా, సోడియం హైడ్రాక్సైడ్ లేదంటే పొటాషియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలా వేశారనమాట. ఇలాంటివి ఎప్పుడైతే వేశారో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగింది తెలుసా, ఇక్కడ కూడా ఇవి వేసినప్పుడు కూడాను బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో ఈ రెండు సిచ్యువేషన్స్లో కూడా బల్బ్ గ్లో అవుతుంది. అప్పుడు సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారంటే, అరే ఇవి వేసినప్పుడు కూడాను ఇవి బ్రేక్ అవుతున్నాయి. సో ఈ NaOH అనేది బ్రేక్ అయిపోయి OH మైనస్కి విడిపోతుంది. ఇలా విడిపోయేటప్పుడు ఈ OH మైనస్ అనేవి అయాన్స్. సో ఇక్కడ రిలీజ్ అవుతున్న అయాన్స్ ఏంటంటే OH మైనస్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనే విషయం అబ్జర్వ్ చేశారనమాట. సో సంథింగ్ ఏదో అయాన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది కాబట్టి ఆ అయాన్స్కి వాళ్ళు పెట్టుకున్న పేరు OH మైనస్ అనమాట. సో మొత్తం ప్రాసెస్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఇక నుంచి కూడా ఈ డెఫినేషన్ మీరు చదివేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక కెమికల్ సబ్స్టెన్స్ అనేది వాటర్లో కానీ ఎక్వియస్ సొల్యూషన్లో కానీ రిలీజ్ చేస్తే అవి ఏమవుతున్నాయి, యాసిడ్స్ అయితే H+ అయాన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి, అదే బేసిస్ అయితే OH మైనస్ రిలీజ్ చేస్తాయి అన్న విషయం మీకు ఎక్కడి నుంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. ఓకే, యాసిడ్స్ దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలంటే ఎప్పుడైనా సరే H+ అయాన్స్ కానీ రిలీజ్ చేస్తే అవి యాసిడ్స్. ఒకటి గుర్తుంచుకోండి, H+ అయాన్స్ రిలీజ్ చేస్తే అవి యాసిడ్స్, OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తే అది బేసిస్ అనే విషయం గుర్తుంచుకుంటే చాలు. అయితే మనం ఇక్కడ ఈ బేసిస్ డెఫినేషన్ కూడా చూసాం. OH మైనస్ రిలీజ్ చేస్తే అది బేసిస్ అన్నాం కదా. అయితే ఇక్కడ రియాక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఉదాహరణకు ఉంది, ఈ HCl అనేది మీరు ఇన్కేస్ వాటర్లో కలిపారనుకో, ఏ యాసిడ్ అయినా సరే ఫస్ట్ అది ఏమవుతుంది, H+ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. H+ అయాన్స్ రిలీజ్ చేసి క్లోరిన్ కూడాను సపరేట్ వచ్చేస్తారు అనమాట, ఇలా H+ అయాన్. అయితే రియాక్షన్ ఇక్కడతో ఆగిపోదు. ఓకే, మామూలుగా HCl అనేది ఎంతకు విడిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ H+ అనేది వాటర్తో కలిస్తే, ఓకే, ఈ H+ అనేది వాటర్తో కలిస్తే ఏమవుతుంది తెలుసా, H3O+గా మారిపోతుంది. ఓకే, H3O+గా మారిపోద్ది. అంటే ఇప్పుడు కానీ యాసిడ్స్ కానీ ఎప్పుడైనా సరే వాటర్లో వేస్తే ఈ H3O+గా మారిపోతాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ రియాక్షన్ ప్రతి దాంట్లో కూడా కామన్. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ అది కూడా నువ్వు వాటర్లో వేస్తారనుకో, ఇన్కేస్ వాటర్లో వేస్తే అక్కడ కూడా సేమ్ అనమాట. ఫస్ట్ రియాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే రియాక్షన్ ఇంకొకసారి కూడా అలానే జరుగుతుంది. ప్రతిసారి కూడా జరిగే రియాక్షన్ అదే అనమాట. వాటర్లో వేస్తే ఇన్కేస్ అది వాటర్లో వేసినప్పుడు మాత్రమే ఈ H2O, ఈ H+ ఉంది కదా, ఈ H+ అనేది H2O కలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 3 హైడ్రోజన్స్ అవుతాయి, H3O+. సో దీన్ని బట్టి మీరు డెఫినేషన్లో ఇంకొకసారి ఏమని రాయొచ్చు అంటే, యాసిడ్కి అయితే 2 కైండ్స్ ఆఫ్ అనమాట, H+ రిలీజ్ చేసిన లేదంటే H3O+ రిలీజ్ చేసిన. సో ఇక్కడ H3O+ని మనం ఏమనొచ్చు అని అంటే హైడ్రాక్సైడ్, హైడ్రోనియం అయాన్ అంటారు, హైడ్రోనియం అయాన్. ఓకే, హైడ్రోనియం అయాన్, ఇది ఇంపార్టెంట్ పేరు అనమాట, గుర్తుంచుకోండి. ఓకే, సో యాసిడ్స్ డెఫినేషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. H+ రిలీజ్ చేస్తే యాసిడే, హైడ్రోనియం అయాన్ రిలీజ్ చేసినా అది యాసిడే. అదే దీనికి చూసుకున్నట్లయితే OH మైనస్ అనమాట. OH మైనస్ని ఏమంటుందంటే హైడ్రాక్సైడ్ అంటారు, హైడ్రాక్సైడ్ అయాన్. ఓకే, దీన్ని బట్టి మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంటుంది. ఇక నుంచి ఎవడడిగినా సరే యాసిడ్కి బేసిస్కి డెఫినేషన్ అడిగితే సింపుల్గా ఈ ఒక్క మాట చెప్పండి చాలు. అసలు అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి లేదా అని డెఫినేషన్కి అయితే ఇది పనికి వస్తుంది. సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాటరీ ఇలాంటిది ఏదైనా కావాలనుకుంటే, అంటే ఇంట్లో లైట్ ఉంది, సో మీకు కూడా ఇలాంటిది ఎప్పుడైనా కావాలంటే ఏం లేదు, ఒక నిమ్మకాయ తీసుకోండి. ఇంట్లో కరెంట్ పోతే ఒక నిమ్మకాయ తీసుకుని ఆ నిమ్మకాయని కట్ చేసి దాంట్లో 2 ఐరన్ పొలాలు పెట్టండి. సో ఇలాంటి 2 ఐరన్ పొలాలు పెట్టేసి దీనికి కాస్త వైర్ మొక్క యాడ్ చేసేయండి. ఓకే, ఇలా వైర్ మొక్కలు 2 యాడ్ చేసి దానికి ఒక బల్బుకి పెట్టండి. మీ ఇంట్లో చిన్న బల్బు ఉంటుంది కదా, ఆ బల్బు ఆటోమేటిక్గా కూడా గ్లో అయిపోతుంది. ఎందుకంటే నిమ్మకాయ కాబట్టి దీంట్లో యాసిడ్ ఉంటుంది కాబట్టి H+ అయాన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. సో ఇది ఒక ట్రిక్ అనమాట. సబ్జెక్ట్ని లైఫ్లోకి అప్లై చేయాలంటే ఇలా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా, మా సారు ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్లు చేయండి, నేర్చుకోండి అలా చెప్తున్నారు అనుకోని ఎక్స్పెరిమెంట్ చేసేయగలరు. కాస్త కొద్దిగా చెప్పండి, ఓకేనా. యాసిడ్+ వాటర్ కలిపేటప్పుడు కాస్త మీరు ఆగండి, నేను చెప్తాను. ఇది కాస్త చెప్పకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక చాలా యాసిడ్ బాటిల్ అనుకుందాం. ఓకే, దీంట్లో యాసిడ్ ఉంది, ఇది వాటర్ అనమాట. సో ఇది వాటర్. సో నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, వాటర్లో యాసిడ్ వేస్తారా, యాసిడ్లో వాటర్ వేస్తారా? సో దీంట్లో వేస్తారా, దీంట్లో వేస్తారా, ఏది చేస్తారా? సో ఎవడైనా సరే మీరు కానీ రియాక్షన్ చేయాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కూడాను ఈ సిస్టమ్ని మర్చిపోండి, యాసిడ్ నుండి వాటర్కి వెళ్ళే సిస్టమ్ని మర్చిపోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా యాసిడ్ బాటిల్లో వాటర్ అనేది వేస్తారో పేలిపోద్ది. అది కానీ స్ట్రాంగ్ యాసిడ్ అయ్యిందా, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ అయ్యాయి అనుకోండి, పక్క పేలిపోద్ది, మీ కళ్ళు కూడా ఎగిరిపోతాయి, మీ చేతులు కాలిపోతాయి. సో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు చూడండి,
అదే ఇన్ కేస్ మీరు వాటర్ ఉంది ఓకే, ఈ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ దీంట్లో చిన్న చిన్న డ్రాపు ఇలా యాసిడ్ వేసారనుకోండి, డ్రాపు అది మెల్లమెల్లగా కూడా ఈ వాటర్లో కలిసిపోతూ ఉంటుంది. చిన్నగా సౌండ్స్ వస్తాయి కానీ ఇంత పెద్ద వాటర్లో ఏమంటే మెల్లమెల్లగా కలిసిపోతూ ఉంటాయి. ఓకే, సో జాగ్రత్త. ఓకే, చాలా జాగ్రత్త. యాసిడ్ని మాత్రమే వాటర్లో వేయాలి, అది కూడా డ్రాప్గా మాత్రమే వేయాలి, సరేనా? ఇన్ కేస్ వాటర్ కానీ యాసిడ్లో వేసారా పేలిపోద్ది, చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రాప్ వేస్తే ఇంత పెద్ద వాటర్లో మెల్లమెల్లగా కలిసిపోతూ ఉంటుంది. ఓకేనా? వాటర్లో. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. సో ఈ పదాలు మీరు చాలాసార్లు వినేస్తూ ఉంటారు. సో ఏంటి దీని అర్థము ఏంటి మీకు తెలియదు కదా, ఒక పని చేద్దాం. స్ట్రాంగ్ యాసిడ్కి చాలామంది HCl అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్తారు. అట్ ద సేమ్ టైం వీక్ యాసిడ్కి చాలామంది ఇంట్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్. సో CH3COH, దీన్ని ఎసిటిక్ యాసిడ్ అంటారు, దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తుంటారు. సో అసలు ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ అంటే ఏంటి? సో దీన్ని నేనేం చేస్తానంటే, మనకు డెఫినేషన్ ఉంది. అసలు యాసిడ్ అంటే ఏంటి, ఏదైతే H+ అయాన్స్ని ఈక్వియస్ సొల్యూషన్లో ఉండేటప్పుడు రిలీజ్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే యాసిడ్ అని అంటాం. సో ఇదే డెఫినేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్పాలంటే, ఇది ఎప్పుడైతే ఈక్వియస్ సొల్యూషన్లో రియాక్షన్కి పంపిస్తామో ఎక్కువ H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఎక్కువ H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇంత సింపుల్ డెఫినేషన్. ఓకే, ఏ యాసిడ్ అయితే ఎక్కువ H+ అయాన్స్ని రిలీజ్ చేస్తే దాన్నే మన సింపుల్గా స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఉదాహరణకి ఈ HCl అనే దాన్ని ఒక వాటర్లో వేసామనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇవి H+ అయాన్స్ కదా, ఈ H+ అయాన్స్ అనేవి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎంత అంటే అన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ వీక్ యాసిడ్ తీసుకుంటాం అనుకో, ఇదే వీక్ యాసిడ్ని ఏదైనా ఈక్వియస్ సొల్యూషన్లో వేసేటప్పుడు ఈసారి ఏమవుతుంది తెలుసా, ఇవి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే CH3COH కదా, ఇది కూడాను H+గా డిసోసియేట్ అవుతుంది. ఓకే, CH3CO-, ఇలా ఇవి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే చాలా తక్కువ అనమాట, ఇంతే. ఓకే, చూడండి, ఏవైతే ఎక్కువ H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తే అవి స్ట్రాంగ్ యాసిడ్స్, ఏవైతే H+ అయాన్స్ని చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ వీక్ యాసిడ్స్. ఇలా చెప్పుకోవచ్చు మన మాటల ప్రకారంగా. కాకపోతే ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనేది కావాలి, డెఫినేషన్ కాదు, ఇంకా మీకు స్ట్రాంగ్ మెకానిజం అనేది కావాలి. సో మీకు స్ట్రాంగ్ మెకానిజం అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది అసలు మామూలుగా చూద్దాం. మామూలుగా ఉదాహరణకు ఒక HClలోనే ఒక 10 molecules ఆఫ్ HCl అనేది తీసుకున్నాం అనుకో, ఇలా 10 molecules. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఈ HClలోనూ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి H ఇంకొకటి Cl. ఇవి కూడా ఏమవుతాయి అంటే 10గా విడిపోతాయి, ఇది కూడాను 10గా విడిపోతాయి. ఓకే, అంటే రెండు కూడాను పూర్తిగా కంప్లీట్గా అనమాట విడిపోతున్నాయి. ప్రతి H+ అంటే HClలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ H+ అనేది కూడాను బయటకు వచ్చేస్తుంది. అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ కూడాను మనము ఒక 10 molecules తీసుకుందాం. ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ ఒక 10 molecules తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, జస్ట్ ఒక 2 మాత్రమే H+ అయాన్స్ వస్తాయి, మిగిలినవి ఇవి కూడాను ఒక 2 మాత్రమే వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా చూసారా, అంటే అరే నీ చేతికి నేను డబ్బులు ఇస్తున్నా, నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి వెళ్ళురా అంటే వీడేం చేస్తున్నాడు, HCl అనేవాడు నా చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు, తన దగ్గర ఎంత ఉందో అంత. కానీ ఈ CH3COH ఏం చేస్తున్నాడు, తన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా పార్షియల్గా చాలా కొంత మాత్రమే వాడు యూజ్ చేసుకుంటున్నాడు, మిగిలినంతా కూడా దాచుకుంటున్నాడు. సేమ్ సిచ్యువేషన్ ఇదే అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ CH3CO- ఉంది కదా, దీన్ని ఎస్టేట్ అంటారు. ఈ ఎస్టేట్ అనేది యాక్చువల్లీ అన్స్టేబుల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఎప్పుడైనా అన్స్టేబుల్ భయం ఉన్నప్పుడు అది డెఫినెట్లీ ఏమవుతుంది, తిరిగి కంబైండ్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇలా ఇది ఇంత అన్స్టేబుల్ కాబట్టి ఇది మాటికి కూడాను కంబైండ్ అయిపోవడానికి ట్రై చేసి తిరిగి వెనక్కి అనమాట వచ్చేసి, సో కేవలం రెండింటిని మాత్రమే విడిచిపెట్టేసి ఈ CH3COHలో ఉన్నాయి చూడండి, ఈ ఎస్టేట్ అయాన్లన్నీ కూడాను మిగిలిన H+లతో కలిసి వెనక్కి వచ్చేస్తాయి. అంటే ఒక 8 ఉన్నాయి అనుకోండి, ఆ 8 కూడా మళ్ళీ CH3COHగా మారిపోతాయి. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఇదొక బాక్స్. సో ఈ బాక్స్లో అరే CH3COH నేను వేస్తున్న ఎసిటిక్ యాసిడ్, మీరు కంప్లీట్గా 10కి 10 విడిపోండి అనుకోండి. అంటే వీడేం చేస్తున్నాడు, జస్ట్ 2 హైడ్రోజన్లు అండ్ 2 CH3CO-లు, ఈ 2 మాత్రమే బయటికి విడగొడుతుంది. మిగిలినంతా ఎలా ఉండిపోతున్నాయి, మిగిలినంతా కూడాను మిగిలిన 8 molecules కూడాను CH3COHగా కంప్లీట్గా ఉండిపోతున్నాయి. సో ఇందువల్ల ఏమవుతుందంటే, దీనివల్ల చాలా లెస్ హైడ్రోజన్స్ వస్తున్నాయి ఆ ఈక్వియస్ సొల్యూషన్లో. సో దానివల్ల ఏమవుతుందంటే దాని కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ వస్తుంది. సో ఈ మొత్తం కాన్సెప్ట్ని ఒక్క మాటలో చెప్పాలంటే పార్షియల్ డిసోసియేషన్ అనొచ్చు. సో పార్షియల్ డిసోసియేషన్ అంటే
చాలా కొన్ని మాత్రమే విడిపోతున్నాయి. మిగిలినవన్నీ ఎలా ఉండిపోతున్నాయి అన్‌స్టేబుల్ వల్ల తిరిగి మళ్ళీ ఎసిటిక్ యాసిడ్‌గానే మారిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే కంప్లీట్‌గా డిసోసియేట్ అయిపోతుంది. సో, ఇక్కడ ఇది కంప్లీట్‌గా డిసోసియేషన్ అనేది అయిపోతుంది. సో, దీన్ని బట్టి మీరు సింపుల్‌గా చూడండి. H+ అయాన్లు ఎవరైతే ఎక్కువ సొల్యూషన్‌లో రిలీజ్ చేస్తే అవే అనమాట ఇవి. సో, దీన్ని బట్టి వీటికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తామా? స్ట్రాంగ్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా మనం వాటర్‌లో గానీ, లిక్విడ్‌లో గానీ ఏదైనా ఎక్కువ సొల్యూషన్‌లో ఏస్తే బీభత్సమైన H+ అయాన్లు రిలీజ్ చేసేస్తూ ఉంటాయి. సో, అవి కలిసి ఉండడానికన్నా విడిపోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాయి. నైట్రిక్ యాసిడ్ ఇది కూడాను బాగా స్ట్రాంగెస్ట్ యాసిడ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ వీక్ యాసిడ్స్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే HF హైడ్రోఫ్లోరైడ్, తర్వాత H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్ అనమాట. ఇది కూడాను అంతే అన్‌స్టేబుల్ అనమాట. సో, ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అంతా ఎవరు తీసుకొని వస్తున్నాడంటే ఇదిగో ఈ ఎస్టేట్ అయాన్ ఉంది కదా, ఇది అన్‌స్టేబుల్ అవ్వడం వల్లే ఇది అన్‌స్టేబుల్ కాబట్టి మాటికి కూడాను భయపడిపోయి తిరిగి H+ని కలిసిపోతున్నాయి. మిగిలిన 8 మాలిక్యూల్స్‌తో కలిపి మళ్ళీ 8 తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి అనమాట. ఇదే మేజర్ రీజన్. సో, ఇంతే. సో, ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ అంటే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్లో కూడాను సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కూడా ఏం లేదనమాట. ఇప్పుడు NaOH సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ కంప్లీట్గా OH- కూడాను విడిపోవాల్సిందే. OH- విడిపోతాయి, ఇక్కడ Na+లన్నీ కూడా విడిపోతాయి. అంటే ఇవి కలిసి ఉండడం కంటే విడిపోవడానికి రెడీ అవుతాయి అనమాట. ఇక్కడ కూడాను వాటర్లో కానీ ఎక్వియస్ సొల్యూషన్లో కానీ OH- చాలా ఎక్కువ ఉంటాయి. అదే మనం అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది చాలా బద్ధకస్తులు. ఇది కూడాను చాలా తక్కువ మాత్రమే ఇస్తాయి అనమాట. ఓకే, చాలా తక్కువ మాత్రమే ఇస్తాయి. సో, దీన్ని బట్టి ఇక్కడ కూడాను సేమ్ పార్షియల్ డిసోసియేషన్, ఇక్కడ కూడాను కంప్లీట్ డిసోసియేషన్ అనమాట. సో, ఒకటే కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకోండి. H+లు ఎక్కువ రిలీజ్ చేసింది అనుకో ఆ స్ట్రాంగ్ యాసిడ్, H+లు తక్కువ రిలీజ్ చేస్తే అది వీక్ యాసిడ్. అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్లో కూడా అదే కాన్సెప్ట్. OH- ఎక్కువ రిలీజ్ చేస్తే అది స్ట్రాంగ్ బేస్, OH- తక్కువ రిలీజ్ చేస్తే అది వీక్ బేస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్నిటి పేర్లు కూడా రాస్తాను అనమాట. కొన్ని ఉన్నాయి కదా వాటి పేర్లు కూడాను. అంటే వీక్ యాసిడ్కి లాక్టిక్ యాసిడ్. ఓకే, లాక్టిక్ యాసిడ్ కూడాను బాగా వీక్ యాసిడే. లాక్టిక్ యాసిడ్ అంటే పెరుగులో ఉంటుంది. మనం పెరుగు తింటే ఏమైనా అవుతుందా? అవ్వదు. ఆక్జాలిక్ యాసిడ్ అనేది పాలకూరలో ఉంటుంది. ఓకేనా, ఈ పాలకూరలో తినేటప్పుడు కూడా మనకి ఏం అవ్వదు అనమాట. సో, ఇదొకటి. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్కి వచ్చాం, pH స్కేల్. యాక్చువల్లీ ఒక యాసిడ్ అనేది స్ట్రాంగ్గా వీకా అనుకుని మనకి అది H+ అయాన్స్, OH- వీటి బట్టి అవి స్ట్రాంగ్ యాసిడా, వీక్ బేసా ఇవన్నీ చెప్పేస్తున్నా. మరి అవి డైరెక్ట్గా కనుక్కోవాలంటే ఎలాగా అనుకుని మాకు డౌట్ ఉంటుంది. సో, దాన్ని తెలుసుకోవడానికి ఈ pH స్కేల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో, ఇక్కడ pH స్కేల్ అంటే ఏంటి సంగతి అనేది చూసుకున్నట్లయితే మనం హైట్కి ఒకటి చూసాం, అండ్ ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు ఒక స్కేల్ ఉంటుంది, అండ్ వర్షం పడేటప్పుడు ఒక స్కేల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాసిడ్స్లో కూడాను అది ఎంత స్ట్రాంగ్, ఎంత వీక్, ఎంత మంచిది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి క్లాస్ రూమ్లో ఎవరికైనా 90 నుండి 100 మధ్యలో మార్క్స్ వచ్చాయనుకో వీటి టాపర్లా మనం చూస్తాం. అదే 80 నుండి 70 ఈ మధ్యలో ఉంటే వాడు యావరేజ్ స్టూడెంట్లా చూస్తాం. ఎవరికైతే 35 కంటే తక్కువ వస్తే వాడిని వీక్ స్టూడెంట్లా చూస్తాం. సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఈ యాసిడ్కి సంబంధించినంత వరకు కూడాను ఏంటి మెరిట్స్, దానికి ఎంతవరకు మెరిట్ ఉంది, ఎవడు స్ట్రాంగ్, ఎవడు వీక్ అని చెప్పడానికి కూడాను ఒక స్కేల్ ఉందన్నమాట. అదే ఈ pH స్కేల్. సో, ఈ pH స్కేల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, దీంట్లో ఏంటి సంగతి అనేది చూసుకున్నట్లయితే, సో ఇప్పటివరకు చెప్తున్న కాన్సెప్ట్ అంటే ఇంటర్లింకే అనమాట. ఇక్కడ ఇది దేన్ని చూస్తుంది తెలుసా? ఈ pH స్కేల్ అంతా H అంటే హైడ్రోజన్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కదా H+లు ఎన్ని ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి, ఎంత ఎక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి చెప్పేస్తుంది. సో, P అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పొటెంజ్. ఓకేనా, ఇక్కడ P అంటే అర్థం పొటెంజ్ అంటే జర్మన్ పదము యాక్చువల్లీ. సో, ఇది జర్మనీ పదం కాబట్టి మన యొక్క ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే పవర్ అనమాట. దేని యొక్క పవరు? హైడ్రోజన్ యొక్క పవర్ చెప్తుంది ఈ స్కేల్. సో, ఈ స్కేల్లో మీరు ఇన్ కేసు మీరు ఏదైనా ఒక లెమన్ జ్యూస్ తీసుకున్నారు, లెమన్ జ్యూస్ తీసుకొని ఈ pH స్కేల్ మీద వేశారనుకుంటే అది ఒక కలర్ చూపిస్తుంది అంట. సో, ఆ కలర్ చూపించినప్పుడు వెంటనే మీకు చెప్పేస్తుంది. సో, ఇది ఇన్నో నెంబర్ దగ్గర ఉంది కాబట్టి ఇది దీని పవర్ ఎంత అనుకుని చెప్పేస్తారు. సో, ఇక్కడ ఈ స్కేల్ గురించి మనం కొద్దిగా ట్రై చేద్దాం అర్థం చేసుకోవడానికి. యాక్చువల్లీ ఈ స్కేల్లోనే నెంబర్స్ ఎన్ని ఉంటాయి తెలుసా? 0 నుండి స్టార్ట్ అవుతాయి, 14 వరకు ఉంటాయి, మధ్యలో 7 అనే నెంబర్ ఉంటుంది. సో, ఇంతే. సో, ఇక్కడ 0 నుండి మనం బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ చూడండి. ఇక్కడ 7 నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ యాసిడ్ యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, ప్యూర్ వాటర్ అసలు యాసిడ్ పవర్ ఏమి ఉండదు. అలా లెఫ్ట్కి వెళ్ళామనుకోండి మెల్లమెల్లగా ఒక్కొక్క దాని యొక్క పవర్, యాసిడ్ యొక్క పవర్ పెరుగుతూ ఉంటుంది. లెమన్ జ్యూస్ ఉంది చూసారా, ఇది 2వ నెంబర్ దగ్గర ఉంది. మన కడుపులోన
హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవుతుంది. అది చూడండి 1 నెంబర్ దగ్గర ఉంది. అండ్ అన్నిటికన్నా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి చూడండి. అవి ఎన్నో నెంబర్ దగ్గర ఉంటాయి అంటే 0 నెంబర్ దగ్గర ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. సో లెఫ్ట్ సైడ్ నుండి అలా వెళ్తుంటే యాసిడ్ యొక్క పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇది మొత్తం కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో పని చూద్దాం. ఇక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్ రివర్స్లో చూడండి. ఇక్కడ 7 నుండి 14 వైపు ఇలా వెళ్తూ ఉంటే బేస్, ఓకే, బేస్ యొక్క పవర్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7 దగ్గర సేమ్ అనమాట వాటర్ అనేది ఉంది. కొద్దిగా ముందుకెళ్తే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, అంటే మనం మీనో ప్యాకెట్లు తాగుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా సరే కడుపులో ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లం వస్తే అంటే తాగే వాటిని చూడండి, ఈనో ఇది 10 అనే నెంబర్ దగ్గర ఉంది. ఇంకా లాస్ట్కి మన ఇంట్లో ఏవైనా క్లీన్ చేయడానికి, నెక్స్ట్ ఈవెంట్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. అది చూడండి, అది 14 నెంబర్ దగ్గర ఉంది. సో ఈ రకంగా యాసిడ్స్ అనేవి 0 వైపు వెళ్తుంటే స్ట్రాంగ్ అవుతుంటాయి, అండ్ 14 వైపు వెళ్తుంటే వీక్, అవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అండ్ మిడ్కి వచ్చే ప్రతిదీ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఒకటి యాసిడ్ని చెప్పడానికి 0 నెంబర్ ఉంది, 0 వైపు వెళ్తే. బేస్ చెప్పడానికి 14 అనే నెంబర్ ఉంది. న్యూట్రల్ అని చెప్పడానికి 7 అనే నెంబర్ ఉంది. ఓకే, సో ఇది పరిస్థితి. సో ఈ కాన్సెప్ట్ని ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్లో చూడండి. ఇక్కడ ఈ మ్యాప్లో మీరు చూస్తే ఇక్కడ 7 అనే నెంబర్ నుండి బాగా అబ్జర్వ్ చేయండి. న్యూట్రల్ నుండి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు H+ ఉంది కదా, H+ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుకుంటూ వెళ్తుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, అదే రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు చూడండి OH- యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుకుంటూ వెళ్తుందో చూడండి. ఓకే, ఇదనమాట టోటల్గా సింపుల్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు నుండి నేర్చుకున్నదా ఇదే అంతా. చాలా తక్కువ సార్లు ఈ బిట్ అడిగాడు, అయినా చెప్పేస్తాను చూడండి. ఈ pH స్కేల్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే సోరెన్సన్ అన్న వ్యక్తి అనమాట ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఈ బిట్ అవడం మ్యాక్సిమము, కానీ రాస్తున్నా సోరెన్సన్ ఇన్వెంటెడ్ అనుకుని రాసేస్తున్నా. ఓకే, ఇది మొత్తం కాన్సెప్ట్ సంగతి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడాను ఒకసారి నీట్గా రాసేస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్ అన్నిటికన్నా మించి ఈ pH స్కేల్లో అసలు నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే 0 నుండి 14 వరకు ఉంటాయి అనమాట. సెకండ్ పాయింట్, ఈ pH అనేది ఏదైతే <7 అంటే 7 కన్నా తక్కువ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే యాసిడ్స్ అని అంటాం. అట్ ద సేమ్ టైం మూడోది, ఇదే pH స్కేల్లో 7 కన్నా ఎక్కువ ఉంటే అవన్నీ కూడా బేస్ అనమాట. ఓకే, ఇదే pH అనేది ఫోర్త్ పాయింట్, ఇదే pH అనేది ఈక్వల్ టు 7 అనే ప్లేస్కి వచ్చిందంటే అది న్యూట్రల్. ఓకే, ఇది వీటికి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతూ ఉంటాడు. సో ఈ పాయింట్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు pH స్కేలు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు, ఓకే, pH స్కేల్ ఉంది కదా, ఇదే pH స్కేలు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రాంగ్ బేస్. అంటే pH స్కేల్లో నెంబర్ పెరుగుతుంటే బేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సిక్స్త్ పాయింట్, ఇదే pH స్కేలు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. ఓకే, స్ట్రాంగ్ యాసిడ్, pH స్కేలు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్ట్రాంగ్ యాసిడ్. సో ఇప్పుడు pH స్కేల్ నెంబర్ పెరుగుతూ వెళ్ళిందంటే యాసిడ్ యొక్క పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ యొక్క నెంబర్ అనేది తగ్గుతూ వెళ్తుంటే pH స్కేల్ యొక్క నెంబర్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. అర్థం కాకపోయినా సరే ప్రాబ్లం లేదు. మీకు ఎప్పుడైతే ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అర్థమవుతుందో సింతేనా అనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా కాసేపు పక్కన పెడితే, సార్ pH స్కేల్లో నెంబర్స్ అయితే చూపిస్తాయి, అసలు ఆ నెంబర్స్ చూపించడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే మీకు ఇక్కడ చెప్తాను చూడండి. మీకు స్టార్టింగ్లో అదొకటి యాసిడా బేస్ అని చెప్పడానికి లిట్మస్ ఇండికేటర్స్ మనం చూసాం. సేమ్ ఇదే టైంలో ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్ అని ఒకటి ఉంటుంది. సో యూనివర్సల్ ఇండికేటర్ అనే పేపర్ ఒకటి ఉంటుంది. ఈ పేపరు లిక్విడ్లోనే దొరుకుతుంది, పేపర్ లాగా కూడా దొరుకుతుంది. దీని మీద ఏం చేస్తుంది తెలుసా, నువ్వు ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసావనుకో, అది నీకు ఈ కలర్ చూపిస్తుంది. ఓకే, ఈ కలర్ చూపిస్తుంది. వెంటనే నీకు ఎప్పుడైతే ఈ కలర్ చూపించిందో నువ్వేమనుకుంటావు, అయ్యో ఈ కలర్ వచ్చింది కాబట్టి ఇది దీని యొక్క ఎసిడిటీ నెంబర్ 2, ఇది యాసిడ్, దీని యొక్క యాసిడిటీ నెంబర్ 2 అనుకుని తెలుస్తుంది. సో ఇన్ కేస్ నువ్వు కానీ ఒక షాంపూ వేసిన వెంటనే అది నీకు ఈ కలర్లో చూపించింది అనుకో, డార్క్ బ్లూ. సో డార్క్ బ్లూ కనిపించిన వెంటనే అయ్యో దీని యొక్క బేసిటీ నెంబర్ 12, దీని యొక్క బేస్ పవర్ అనేది 12 ఉంది అనుకుని తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా ఈ ఇండికేటర్ పేపర్ మీద నువ్వు రకరకాల లిక్విడ్స్ వేస్తూ ఉంటే ఇది డిఫరెంట్ కలర్స్లో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మల్టిపుల్ కలర్స్. ఓకే, అదే ఇంతకుముందు చూసుకున్నట్లయితే లిట్మస్ ఇండికేటర్లో అయితే బ్లూగా మారుతుంది, లేకపోతే రెడ్గా మారుతాయి, అంతే అన్నీ కూడా. కానీ ఇది మాత్రం ఏంటి, టోటల్గా ఒక స్పెక్ట్రంలో ఉండే కలర్స్ అన్నీ రెడ్ నుండి మొదలెడితే బ్లూ వరకు అనమాట. డిఫరెంట్ కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మీ దగ్గర డబ్బులు ఉంటే జస్ట్ ఈ ఒక్క పేపర్ కొనుక్కుంటే వెళ్ళిపోండి. సో ఈ ఒక్క పేపర్ కొనుక్కుంటే
మీకు అది యాసిడా బేసా చెప్పేస్తుంది. నెక్స్ట్ వచ్చే కలర్ బట్టి దాని యొక్క పవర్ ఎంత కూడా చెప్పేస్తుంది అనమాట. ఓకేనా, ఇది యూనివర్సల్ ఇండికేటర్. సో ఇది పిహెచ్ స్కేల్కి సంబంధించి. అయితే ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ పిహెచ్ స్కేల్ యొక్క అవసరం ఏంటి? రియల్ లైఫ్లో పిహెచ్ ఏమైనా అవసరం ఉంటుందా అనే క్వశ్చన్ ఉంటుంది. సో అసలు ఈ పిహెచ్ అసలు యాసిడ్ యొక్క పవర్ మనకు అవసరమా? ఎంత యాసిడ్ పవర్ ఉంది, ఎంత బేస్ పవర్ ఉంది, ఎంత న్యూట్రల్ ఉంది, ఇది మనకు అవసరమా అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఎవ్రీడే లైఫ్లో ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా అనేది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. చాలాసార్లు మీరు వినే ఉంటారు, పిహెచ్ వాల్యూ మారిపోయింది, రెయిన్స్ యాసిడ్ రెయిన్స్ పడుతున్నాయి అనుకుని అంటుంటారు కదా. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుండి పుట్టింది యాక్చువల్లీ. ఎందుకంటే నార్మల్గా మన బాడీ కానీ ఎర్త్ మీద కానీ మ్యాక్సిమం పిహెచ్లు ఎంత ఉంటాయి తెలుసా? 7 నుండి 7.8. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, జస్ట్ న్యూట్రల్కి దగ్గరలో చూడండి. ఇక్కడ న్యూట్రల్కి దగ్గరలో ఉందా? 7 నుండి 7.8. ఇంత ప్యూర్ వాటర్, మన బ్లడ్ ఇవన్నీ కూడా ఈ రేంజ్లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సిచ్యువేషన్ అనేది ఈ రకంగా ఉండాలి. కానీ ఎప్పుడైతే యాసిడ్ రెయిన్స్ ఇలాంటివి పడినా సరే, కొన్నిసార్లు యాసిడిక్ నేచర్ పెరిగిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, వర్షం పడితే ఆ వర్షం అంతా రివర్లోకి వెళ్తుంది కదా. రివర్లో వెళ్ళిన తర్వాత రివర్స్ ఉంటాయి కదా, ఈ రివర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, వాటి యొక్క యాసిడ్ అనేది పెరిగిపోద్ది. అప్పుడు ఇది ఎంత పెరిగిపోద్ది, నార్మల్గా అయితే 7.5 ఎంత ఉండాలి, కానీ ఇప్పుడు ఎంత అవుతుంది, 5.6 ఈ రేంజ్కి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఎంత యాసిడ్ పెరుగుతుందో ఎక్వాటిక్ లైఫ్, దట్ మీన్స్ చేపలు కానీ లేకపోతే ఆ నదుల్లో బతికి ఏవైతే లివింగ్ ఆర్గనైజర్స్ ఉంటాయో అవన్నీ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ పిహెచ్ గురించి మనం తెలుసుకున్న వాళ్ళు మనం ఏం చేస్తామంటే, ఒక యూనివర్సల్ ఇండికేటర్ పట్టుకుని వెళ్ళి ఆ రివర్ వాటర్ యొక్క యాసిడ్ యొక్క పవర్ అనేది చెక్ చేస్తాం. ఇలా చెక్ చేసినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే, అయ్యో రివర్ అనేది యాసిడిటీ పెరిగిపోయింది కాబట్టి దీన్ని డెఫినెట్లీ మనం న్యూట్రలైజ్ చేయాలంటే దానికి సంబంధించిన బేస్ అనేది కలిపితే కొద్దిగా సెట్ అవుతుంది అనుకొని తెలుసుకుంటాం. ఓకేనా, అయితే బేస్ కలపాలి. లేదు ఇంకొక చాయిస్ ఉందన్నమాట. ఏవైతే ఈ యాసిడ్ రెయిన్స్ రావడానికి లైక్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయో అలాంటి ఫ్యాక్టరీస్ అన్నింటిని కూడా క్లోజ్ చేయించాలి. సో గవర్నమెంట్ వీటి బట్టే నిర్ణయాలు అనేవి తీసుకుంటాయి అనమాట. ఇది మొత్తానికి సిచ్యువేషన్ పిహెచ్ సంబంధించినంత వరకు. వన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. మన రైతులు యాక్చువల్లీ సైన్స్ కూడా నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందన్నమాట. యాక్చువల్లీ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ కూడాను పిహెచ్ అనేది ఎప్పుడు కూడా న్యూట్రల్ లెవెల్లోన, అవసరమైతే కొద్దిగా యాసిడ్ లెవెల్లో ఉండాలి. అంటే ఒక 6 ఒక 5 ఉంటే చాలు అనమాట. సో ఇంత యాసిడ్గా ఉంటే పంటలు బాగా పండుతాయి. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, యాసిడ్ రెయిన్స్ పడవచ్చు, లేదంటే వీళ్ళు వాడిన కెమికల్స్ వల్ల దీనివల్ల ఏమవుతుంది తెలుసా, ఈ ల్యాండ్ యొక్క యాసిడ్ అనేది పెరిగిపోద్ది. ఉదాహరణకి 4కి కానీ 3కి వెళ్ళిపోద్ది. ఇలాంటి 3కి వెళ్ళిపోయేటప్పుడు వీడు ఎన్ని ఫెర్టిలైజర్స్ వాడినా సరే, ఎన్ని ఇన్సెక్టిసైడ్స్, ఎన్ని వీడిసైడ్స్, ఎన్ని రకాలు వేసినా సరే పంట అక్కడ పెరగదు. ఎందుకు, ఇక్కడ మేజర్ రీజన్ ఏంటి పెరగకపోవడానికి అంటే ఒకే ఒక్కటి, యాసిడిటీ పెరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ వచ్చేసి మీ సాయిల్ తీసుకుని రండి, సాయిల్ టెస్ట్ చేద్దాం అనుకున్నట్టు. ఆయన చేసే ఫస్ట్ టెస్ట్ ఏంటి తెలుసా, యాసిడ్ టెస్ట్ చేస్తారు. సో ఇలా యూనివర్సల్ ఇండికేటర్ మీద వేసినప్పుడు మీ సాయిల్ అనేది 3 నుండి 4 యాసిడ్ ఉందండి. సో ఇలాంటప్పుడు మీకు మళ్ళీ తిరిగి 6 to 5 లేదా 7 అనే నెంబర్కి తీసుకుని రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయన సింపుల్గా చెప్తారనమాట, న్యూట్రలైజర్స్ వాడాలి అనుకునే. సో న్యూట్రలైజర్స్ ఏవి, బేస్ అనేది కలుపుతారు అనమాట. ఓకేనా, బేస్ అనేది కలుపుతారు. సో అయిపోద్ది. సో ఇన్ కేస్ మీలో కానీ ఎవరైనా రైతులు ఉంటే మాత్రం మీకు ఒక ప్రోడక్ట్ చెప్తాను చూడండి, కొకోలి. ఈ కొకోలి అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ కొన్న గొప్పతనం ఏంటంటే, మీరు ఇప్పుడు ఉదాహరణకి మీ పంట కానీ యాసిడ్ చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటే దీన్ని లెవెల్కి తీసుకుని వచ్చేస్తుంది. ఓకే, తిరిగి న్యూట్రల్ లెవెల్కి తీసుకుని వచ్చేస్తుంది. కరెక్ట్గా ఎంతకు సరిపోలే అంత. ఇన్ కేస్ మీ పంట పొలం కానీ బేసిటీ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ బేస్ ఉంది, అయినప్పటికీ ఇదేం చేస్తుంది అంటే న్యూట్రలైజ్ చేసేస్తుంది. అంటే యాసిడ్ని న్యూట్రల్ చేయగలదు, బేస్ని న్యూట్రల్ చేయగలదు. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, మన కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు ల్యాండ్ యాసిడ్ అయిపోతే దాన్ని న్యూట్రల్ చేయడానికి బేస్ కలుపుతున్నాం. ఇప్పుడు ల్యాండ్ బేస్ అయిపోతే మళ్ళీ యాసిడ్ కలుపుతున్నాం. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఒకసారి యాసిడ్ కలుపుతున్నాం, ఒకసారి బేస్ కలుపుతున్నాం. కానీ ఆ ప్రాబ్లం, యాసిడ్ కలపడం బేస్ కలపడం ప్రాబ్లం లేకుండా రైతులు సింపుల్గా ఈ కొకోలి అనే ఒక ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళిపోయి వాళ్ళ పంటలో వేసేస్తే ఏదున్నా సరే ఇది లెవెల్ న్యూట్రల్ తీసుకుని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ దేనివల్ల చేస్తారంటే, నత్తలు ఉంటాయి కదా, ఈ నత్తల నుండి తయారు చేస్తారు. నత్తల్లోన చిన్న లిక్విడ్ ఒకటి ఉంటుంది. ఆ లిక్విడ్ కొన్ని గొప్ప సిచ్యువేషన్ ఏంటంటే అది న్యూట్రలైజర్గా బాగా పనిచేస్తుంది. ఆ నత్తల నుండి తయారు చేసింది ఈ కొకోలి అనే ప్రోడక్ట్. ఇన్కేస్ రైతులు ఎవరైనా ఉంటే మంచి బ్రాండ్కి సంబంధించిన నత్తలు ఉంటాయి, ఆ నత్తల నుండి తయారు చేసిన సీరం ఉంటుంది. ఆ సీరంలోని వాడండి పంట పొలాలకి, డెఫినెట్లీ కూడాను మీకు ఈ యాసిడ్ బేస్ అనే ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఫుడ్కి సంబంధించి. ఓకేనా, మన రైతులే దేశానికి వెన్నెముక కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ పిహెచ్తో.
ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ సిస్టంలో చూసుకున్నట్లయితే మనకు చాలాసార్లు అనమాట బాగా మసాలా ఫుడ్లు ఇలాంటివన్నీ తినేయడం వల్ల ఏమవుతుందంటే స్టమక్లోనమాట ఎక్స్ట్రాగా యాసిడ్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే, ఇది మీ నోరు అనుకుందాం ఉదాహరణకి. ఓకే, ఇది నోరు అనుకుందాం. ఇది నోరు అనుకుంటే ఓకే, ఇది నోరా, ఇది ఫేస్ అనుకుందాం. ఫేస్ నుండి ఇది ట్రాక్ అనుకుందాం. ట్రాక్ ఇలా ట్రాక్ అనుకుందాం. ఇలా ట్రాక్ నుండి వెళ్ళేటప్పుడు ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనుకుందాం. ఇలా డైజెస్టివ్ సిస్టమ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మ్యాక్సిమం సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, ఈ డైజెస్టివ్ సిస్టంలో స్టమక్లోనే ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల యాసిడ్, మసాలా ఫుడ్లు ఇలాంటివన్నీ తినడం వల్ల చాలా ఎసిడిటీ పెరిగిపోద్ది. అసలే మనకి ఇందాకలే చూసుకున్నాం, అదేంటి, మన కడుపులో ఉన్న యాసిడ్ యొక్క పవర్ ఎంత చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ 1. అంటే అదే యాసిడ్ని ముఖం మీద కొడితే ముఖం కాలిపోద్ది. అంత పవర్ఫుల్ యాసిడ్ కడుపు లోపల ఉంటుందన్నమాట. సో అంత పవర్ఫుల్ యాసిడ్ కడుపు లోపల ఉంటుంది కాబట్టి ఈ యాసిడ్ పవర్ ఇంకా కాస్త పెరిగిందనుకో, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం వాడతామంటే ఈనో ప్యాకెట్లు ఈ మధ్యన చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఈ ఈనో ప్యాకెట్లో ఉన్నది అసలు ఏంటి తెలుసా, మైల్డ్గా ఉండే ఒక బేస్. ఇక్కడ ఉన్నది ఒక చిన్న బేస్ అనమాట. సో ఇప్పుడు ఈ బేస్ ఎప్పుడైతే వేసామో దీని యొక్క ఎక్కడ 0కి దగ్గరగా 1కి దగ్గరగా ఉన్న యాసిడ్ని కాస్త ఇది కాస్త కొద్ది న్యూట్రల్ చేసి 2 నెంబర్కి 3 నెంబర్కి తీసుకొని వస్తుంది. అప్పుడు కడుపులోనే కాస్త న్యూట్రలైజ్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాయి. సో ఈ రకంగా ఈనో ప్యాకెట్లు ఇలాంటి వాటన్నిటిని ఒక్క మాటలో పిలవాలంటే వాటిని యాంటాసిడ్స్ అంటారు. ఓకేనా, అంటే యాసిడ్స్కి ఎగ్నెస్ట్గా యూజ్ చేసేవి. ఇది యాంటాసిడ్స్ ఈనో ప్యాకెట్లు. అయితే దాంట్లో ఉండే ప్రోడక్ట్ పేరు మీరు తెలుసుకోవాలి. ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, MgOH ట్వైస్. ఓకే, MgOH ట్వైస్ అనమాట. ఇది మైల్డ్గా ఉండే, చాలా స్లైట్గా ఉండే బేస్, హై బేస్ కాదు, చాలా స్లైట్ బేస్. ఎందుకంటే కొద్దిగా బేసే, మనం న్యూట్రల్ చేయాల్సిన అవసరం లేదు. దాని యొక్క యాసిడ్ పవర్ కొద్దిగా తగ్గిస్తే చాలు అనమాట. ఇది దీనికి సంబంధించినంతవరకు. ఇది మన ఇంపార్టెంట్, మన డైలీ లైఫ్లో ఉండే సిచ్యువేషన్. దాని తర్వాత నెక్స్ట్ టూత్ డికేకి కూడా హెల్ప్ అవుతుంది. సో టూత్ డికేకి ఎలా హెల్ప్ అవుతుంది సార్ అనుకున్నంటే, యాక్చువల్లీ ఇదొక పన్ను కదా, ఇదొక పన్ను అనుకుంటా. మనము మాంసము ఇలాంటివి ఏమైనా తినేటప్పుడు ఏమవుతాయంటే దాంట్లోన ఫుడ్ ఐటమ్స్ అనేవి అనమాట కాస్త దీంట్లోకి ఇరుక్కుపోతూ ఉంటాయి. ఇలా మధ్యన ఇరుక్కుపోతుంటాయి. ఈ మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత వీటికున్న క్వాలిటీ ఏంటంటే 1 రోజు 2 రోజుల తర్వాత ఇది యాసిడ్గా మారిపోద్ది. సో పంటలో ఇరుక్కుపోయిన యాసిడ్గా ఎప్పుడైతే మారిపోయాయో అప్పుడు దీని యొక్క pH అనేది ఎంత పెరిగిపోతుంది, 5.5 కన్నా దిగిపోతుంది. 5.5 కన్నా దిగిపోయి యాసిడ్గా మారిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ పంటి పైన ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉందో ఆ లేయర్ అనేది నాశనం అయిపోద్ది. సో అప్పుడు పళ్ళు పుచ్చిపోవడం కానీ పళ్ళు నాశనం అయిపోవడం కానీ, దీన్నే ఒక మాటలో చెప్పాలంటే టూత్ డికే అనేది జరుగుతుంది అనమాట. సో ఈ టూత్ డికే జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు దీనికి సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ యాక్చువల్లీ ఇది యాసిడ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, బేస్ అనేది యాడ్ చేస్తున్నాం. ఆ బేసే టూత్ పేస్ట్. ఓకేనా, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మనం చేస్తున్న ప్రాసెస్ ఏంటంటే న్యూట్రలైజ్ చేస్తున్నాం. దీన్ని రోజు డాబర్ రెడ్ పేస్ట్, కోల్గేట్ ఇలాంటి బేస్లు తీసుకుని ఆ బేస్లు రోజు చేయడం వల్ల టూత్ డికే నుండి తప్పించుకుంటున్నాం అనమాట. ఇంత సిచ్యువేషన్, సింపుల్ లైఫ్ అనమాట. ఓకే, సో మనం తినేటటువంటి ఫుడ్ అంతా కూడా యాసిడ్గా మారుతుంది. ఆ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి కాస్త బేస్ వేస్తే చాలు. అది కోల్గేట్ అయినా డాబర్ రెడ్ పేస్ట్ అని ఏదైనా సరే. ఓకే, ఇది సిచ్యువేషన్ మామూలుగా కూడా. సో ఒకప్పుడు రోజుల్లో టూత్ పేస్ట్ అవసరం లేదు. ఇప్పుడు రోజుల్లో ఎందుకు సార్ టూత్ పేస్ట్ అనేది అవసరం అవుతుందంటే, ఒకప్పుడు రోజుల్లో నిజం చెప్పాలంటే వాడు ఈ పంట మధ్య ఇరుక్కుపోయింది తీయడానికి వేప పుల్లలు కానీ ఏదైనా కర్ర ముక్కలు కానీ చాలా సరిపోయేవి. కానీ ఇప్పుడు రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే చాలా కెమికల్స్ ఉన్న ఫుడ్ తింటున్నాం, షుగర్స్ చాలా ఎక్కువగా తింటున్నాము, నెక్స్ట్ డ్రింక్స్ ఇలాంటివి చాలా ఎక్కువ తాగుతున్నాం. వీటికి ఉన్న డేంజరస్ క్వాలిటీ ఏంటంటే అది నువ్వు నోరు కడిగినా సరే వేగంగా వెళ్ళిపోదు అనమాట. సో వేగంగా వెళ్ళిపోవు కాబట్టి వీటిని డెఫినెట్లీ కూడా స్ట్రాంగ్ బేస్ని యూజ్ చేయాల్సిందే. బేస్లు యూజ్ చేయకపోతే అవి అంత వేగంగా కోల్పోవు. సో ఇదొకటి. సో ఇంకొక బిట్ కూడా చెప్పేస్తున్నా, ఈ పంటి పైన ఉన్నటువంటి పొర పేరు కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. ఓకే, ఈ పంటి పైన ఉన్నటువంటి పొర పేరు కాల్షియం ఫాస్ఫేట్ అంటారు. ఓకే, సో ఈ పంటి పైన ఉన్న పొరని ఇంకొక మాటలో చెప్పాలంటే ఎనామిల్ లేయర్ కూడా అంటారు. ఓకే, ఎనామిల్ అనే లేయర్ ఉంటుంది ఈ పంటి పైన. ఆ ఎనామిల్ అనే లేయర్ అనేది మన పళ్ళు వైట్గా కనిపించడానికి, లేకపోతే యాసిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి తట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అయితే చాలా వరకు ఏమవుతుందంటే పంటిని చాలా ఎక్కువ రుద్దేస్తున్నారు. ఇలా రుబ్బడం వల్ల ఏమవుతుందంటే పంటి పైన ఉన్నటువంటి ఈ ఎనామిల్ అనే లేయర్ అనేది నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే ఎనామిల్ అనే లేయర్ నాశనం అయిపోతుందో ఇన్ కేస్ మీరు కానీ చల్లని వస్తువులు వేడి వస్తువులు తింటే పళ్ళు జుమ్ములు లాగుతాయి.
అర్థమవుతుంది కదా! ఎందుకు పళ్ళు జుమ్ముగా లాగుతున్నాయంటే, ఆ పంటి పైన ఉన్నటువంటి ఎనామిల్ అనే లేయర్ నాశనం అయిపోతుంది కాబట్టి. సో, ఈ ఎనామిల్ అనే లేయర్ నాశనం అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తున్నాం మనము, మనం ఏదైతే ఈ మధ్యలో పంటి మధ్యలో ఇరుక్కుపోతున్నాయో వాటిని తీసేస్తున్నాం బ్రష్ సహాయంతో. నెక్స్ట్ వీటికి అసలే ఎసిడిక్ నేచర్ చాలా ఎక్కువైపోతుంది కాబట్టి, వాటిని రిలీజ్ చేయడానికి ఇంకా మనం ఎక్స్‌ట్రాగా కోల్‌గేటు, డాబర్ రెడ్ పేస్ట్ ఇలాంటి వాటిని బేస్‌లు కూడాను యూజ్ చేస్తామన్నమాట. బేస్ యూజ్ చేసి మరీ తీస్తున్నాం. ఓకే. సో, ఈ ఎనామిల్ అనే లేయర్ అనేది దేంతో ఫార్మ్ అవుతుందంటే, ఒకటి కాల్షియం ఫాస్ఫేట్ అయినా చెప్పొచ్చు. లేదంటే కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ అనే మాట కూడా వాడొచ్చు. ఈ 2 కూడాను. సో, ఇక్కడ చాలా ఎక్కువ బిట్లొస్తాయి. అవన్నీ పట్టించుకోకండి. సింపుల్‌గా ఎనామిల్ అనే లేయరు. ఈ లేయర్ అనేది కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ అనే లేయర్‌తో ఫార్మ్ అవుతుంది. లేదంటే దానికి ఇంకో పేరు కూడా ఉంది. కాల్షియం ఫాస్ఫేట్. ఓకే. ఇది సిట్యుయేషన్ మొత్తానికి. ఇంకా లాస్ట్‌గా వచ్చేస్తాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే అనమాట. చాలా వరకు ఇప్పుడు చీమ ఉంది. చీమ అట్ ద సేమ్ టైమ్ హనీ బీస్ ఉంటాయి. ఈ 2 కూడాను ఎందుకు వాటి యొక్క ఎఫెక్ట్ చాలా ఇబ్బందిగా ఉంటది. అవి కరిస్తే అంటే ఈ చీమ అనేది యాసిడ్‌ని రిలీజ్ చేస్తది. ఓకే. ఈ హనీ బీ అనేది బేస్‌ని రిలీజ్ చేస్తాయి. సో, ఈటి వల్ల మనకి ఇబ్బందొస్తుందనమాట. ఈ చీమ ఏం యాసిడ్ ఫార్మ్ చేస్తుందంటే ఫార్మిక్ యాసిడ్ అనుకుని ఒక యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది కాబట్టి నీకెప్పుడైనా చీమ కుడితే నువ్వు వెంటనే ఆ ప్లేస్‌లో నువ్వేం అప్లై చేయాలి? బేస్ అనేది అప్లై చేసావనుకో నీకు ఆ నొప్పి అనేది వెంటనే తగ్గిపోద్దనమాట. ఓకే. ఇది సిట్యుయేషన్. సో, మరి బీ అనేది ఏంటి యూజ్ చేస్తుంది అంటే మేజర్‌గా కూడాను. సో, ఈ మొత్తం సిట్యుయేషన్‌లో మీకేం అర్థమైందంటే అది యానిమల్ అయినప్పటికీ, హనీ బీ అయినప్పటికీ లేకపోతే ఆఖరికి ఈ లీవ్ ఉంది కదా! ఈ నెటిల్ లీవ్ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో, ఈ నెటిల్ లీవ్ దీనికి కూడాను ఇవన్నిటికి ఏమున్నాయి సింపుల్‌గా ఒకటే ఒక మాట. దీంట్లో ఫార్మిక్ యాసిడ్ అనుకుని ఒక యాసిడ్ ఉంటది. సో, ఈ యాసిడ్ అనేది మనకి ఇబ్బంది పెడుతుంది. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్. సో, మీరు కార్బన్ కెమిస్ట్రీ చదువుకునేటప్పుడు ఈ మిథనాయిక్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా చెప్తాను. మిత్ అంటే ఒకటి, ఒయిక్ అంటే యాసిడ్ అనే పేరు అప్పుడు మీకు అర్థమైపోద్దిలే. ఓకే. సో, మరి ఈ ఈ యాసిడ్స్ మనకి చీమ కలిసినా, ఏవి కలిసినా ఇలా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి మనం వెంటనే దీనికి ఏం చేయాలంటే ఒక బేస్ అనే దాన్ని యాడ్ చేస్తే చాలు. సో, ఆ కలిసిన ప్లేస్‌కి మనకు దొరికే బేస్ ఏంటంటే బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా అనే బేస్‌ని మనం వేసామనుకోండి చాలా చక్కగా హ్యాపీగా రిలీఫ్ వస్తది. సో, న్యూట్రలైజ్ అయిపోద్దనమాట. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి. వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్, ఆరెంజ్‌లో సిట్రిక్ యాసిడ్. సో, ఈ పేర్లన్నీ కూడా గుర్తుంచుకోండి. మీకు కూడా ఎప్పుడైనా హెల్ప్ అవుతదనమాట. సో, ఈ యాంట్లో మిథనోయిక్, నిట్లస్టింగ్‌లో కూడాను మిథనోయిక్ అనమాట. ఎప్పుడైనా సరే మీకు సరదాగా ఉంటది, బాగానే ఉంటదనమాట. సో, ఇంతటితో మనము యాసిడ్స్ గురించి కంప్లీట్‌గా నేర్చుకున్నాం. సో, యాసిడ్స్ యొక్క రియాక్షన్స్, బేసెస్ యొక్క రియాక్షన్స్, బేసిస్ అండ్ యాసిడ్స్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాం. ఇకపోతే మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది సాల్ట్స్ గురించి. సో, సాల్ట్స్ అనేవి ఎప్పుడు ఫార్మ్ అవుతున్నాయి మనకు మామూలుగా? న్యూట్రలైజేషన్ అప్పుడనమాట. సో, 2 న్యూట్రలైజ్ అయినప్పుడు మనకి ఈ సాల్ట్స్ కూడా ఫార్మ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సాల్ట్స్ గురించి మనం నీట్‌గా నేర్చుకున్నాం. క్లారిటీగా నేర్చుకుందాం.